పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉంది. ఇక ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో జోరు పెంచారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు నల్గొండ, అదేవిధంగా భువనగిరికి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన భుజస్కంధాల మీద వేసుకుని స్వయంగా ఏదైతే ప్రచారంలో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కార్నర్ మీటింగ్ కావచ్చు, సభలు, సమావేశాలు, ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు బిఫోర్ ఏదైతే నోటిఫికేషన్ రాకముందు బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుందని చెప్పినటువంటి పొలిటికల్ ఎక్స్పర్ట్ కేసీఆర్ ఏదైతే బస్సు యాత్ర తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ప్రస్తుతం పోటీ ఎలా ఉండబోతుంది, మీరు ఎన్ని స్థానాలలో విజయం సాధించబోతున్నారు? ముందుగా ఎన్ని స్థానాలు అన్నప్పుడు డెఫినెట్గా మేము 16 స్థానాల్లో కూడా మేమే ముందంజలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీగా 16 స్థానాలలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో మద్దతున్న పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, అందులో సందేహం లేదు. ఈ గెలుపు విషయానికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్లు అవగాహనకు వస్తున్నారు, మనకు స్పష్టంగా కనపడ్డది. గతంలో 2019 ఎలక్షన్లకు కూడా మన ఉదాహరణకు నిజామాబాద్ బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ అక్కడ ముందే సరెండర్ అయిపోయి వాళ్ళకు ఓట్లేశారు, ఆ డిపాజిట్ల పరిస్థితి వచ్చింది. కరీంనగర్లో కూడా అదే పరిస్థితి. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది నల్లగొండలో, ఆడ బీజేపీ మొత్తమే డిపాజిట్లు కూడా పోయింది. భువనగిరి కూడా అదే పరిస్థితి. ఇట్లా వాళ్ళ రకంగా అవగాహనలో పోతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణలో అదే పరిస్థితి వస్తుంది. అప్పటికంటే ఇంకెప్పుడు ఎక్కువగా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ అనేది వాళ్ళకు. బహుశా అది మరి మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన ఒప్పందమా, మరి అది కేసీఆర్ని పడగొట్టాలి, కేసీఆర్ని మళ్ళీ లేవకుండా చేయాలి అన్న వాళ్ళిద్దరి ప్రయత్నం అయి ఉండవచ్చు. అలాగే మీరు కేసీఆర్ గారు రోడ్ షోలకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత బాగా వచ్చింది అన్నమాట చెప్పారు. 100% వస్తుంది, అందులో సందేహం లేదు. అది ప్రజల్లో ఉన్నదే, ప్రజల్లో అది ఆ అభిమానం ఉన్నదే. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కేసీఆర్ గారు వచ్చారు కాబట్టి రోడ్ షోకి కేసీఆర్ గారిని చూడడానికి జనం తరలి వస్తుంది వేలాదిగా. మీరు ఆ మాటనికి కారణం ఉంది. ఎందుకు ఉందంటే ఇవాళ ముఖ్యమంత్రి కార్నర్ మీటింగ్లను పోయినా ఎక్కడ పట్టుమని 10,000 మంది లేరు, 2-3 వేల మంది కూడా లేరు. చాలా సభల్లో, చాలా మీటింగ్లలో సభలు పెట్టుకుందాం అనుకున్నారు, కుర్చీలు వేసుకుంటే ఇక్కడ కూడా జనం వస్తలేరు, ఏదో ఒకటి మాట్లాడిపోదాంలే అన్నట్టుగా పెట్టుకుంటున్నారు. ఇక బీజేపీ జాతీయ నాయకులు వచ్చినా 10,000 మంది వచ్చిన సభ ఇంతవరకు కూడా జరగలేదు. సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చినా జరిగే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇవాళ మీకు మీడియా వాళ్ళకి కావచ్చు, రాజకీయ పరిశీలకులకు కావచ్చు, విశ్లేషకులకు కావచ్చు, ఇది ఇవాళ స్పష్టంగా కనబడుతున్నది కాబట్టి ఇవాళ ఒప్పుకుని కాడికి వచ్చారు. కానీ మొదటి నుంచి కూడా మాకు నమ్మకం ఉంది, ప్రజల్లో కేసీఆర్ కాదు మనకి ఎక్కువ జరగలేదు. దేశంలో ఎక్కడ లేని ఒక వింతైన వాదనను, వింతైన ఆలోచనని, భావాన్ని వ్యక్తీకరించిన సందర్భం ఏంటి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లవారి మర్నాడికి చాలామంది పెద్ద మనుషులు, అయ్యో కేసీఆర్ లేడా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాడా ఇప్పుడు, అయ్యో మేము కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం కదా. అంటే వాళ్ళు ఓటు వేసిన దానికి కేసీఆర్ లేడు, వాళ్ళ ఓటు వల్లనే కేసీఆర్ పోయిండు అనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోవడానికి ఇష్టపడతలేరు. వాళ్ళు ఎట్లా అంటే కేసీఆర్ శాశ్వత ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారు. మనం వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలకి అని చెప్పి ఎమ్మెల్యేల గుణగణాల మీద వేసినాం అని కొంతమంది. ఏమో మరి కేసీఆర్ సార్ 2 అయితే ఇచ్చిండు పెద్ద కొడుకు, కానీ మరి చిన్నోడు 4 ఇస్తానంటుండు కదా, ఆనిటికి భేదమైంది అనుకొని పోయినాం, బోల్తా పడ్డాం అన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుతాం. ప్రారంభంలో మొదటి రోజే మనం చాలా లక్షల గొంతులు విన్నాం, అయ్యో కేసీఆర్ లేకపోవడం ఏంది, కేసీఆర్ ఉండకపోతే ఎట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకోరు ఉంటారు మరి, ఇట్లాంటి భావన వ్యక్తీకరించబడింది. వాళ్ళ ఇంట్లో ఇంటి మనిషి ఒకరు మాయమైపోయిన భావన. సో ఏమి లేదు బీఆర్ఎస్ అయిపోయింది అన్న వాదన ఏదైతుందో, ఇది వాదన కాదు, కొంతమంది కోరిక. కేసీఆర్ పట్ల నరాన వ్యతిరేకతను పెంచుకున్న వాళ్ళు, కేసీఆర్ పట్ల ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది కేసీఆర్ నాయకత్వంలో మేము వెనుకబడ్డాం అనుకున్న వాళ్ళు, కేసీఆర్ వల్ల మేము పొలిటికల్గా దెబ్బతిన్నాం అనుకున్న వాళ్ళు, దాంతోపాటు కేసీఆర్ వస్తే ఢిల్లీ దానికి వస్తాడు కేసీఆర్ అని భయపడ్డ వాళ్ళు, ఇక్కడ రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ, 2 పార్టీలు ఒకే గొంతెత్తుకున్నాయి. మీరు చూస్తే
వాళ్ళిద్దరు భావన ఏముండే, నువ్వున్న ఏం లేదు నేనున్న ఏం లేదు కానీ కేసీఆర్ను ముందు తొలగించుకుందాం అడ్డు అన్న భావన కనపడింది. కోపాన్ని ఈ రకంగా వ్యక్తీకరించారు. రాజకీయ పార్టీలకు గెలిపోవటం సహజమైన విషయం. ఒక క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు మరిగిపోయిన వాస్తవం, వాటి రిలవెన్స్ పోయినమాట వాస్తవం. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉండగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పార్టీ. ఇక్కడ తెలంగాణ అయిపోయి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత దాని రిలవెన్స్ పోయింది. అట్లా అది మరిగిపోయింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ను లేకుండా తెలంగాణ ఊహించలేరు, కేసీఆర్ లేకుండా తెలంగాణ ఊహించలేరు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి వచ్చేసింది. ఈ ప్రభుత్వం 4 నెలల్లోనే ప్రభుత్వం యొక్క పని విధానం ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళ మాట తప్పే ధోరణి, మోసం చేసే ధోరణి, కేసీఆర్ ఇచ్చే పథకాలను కూడా కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వ పనితీరు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయి. కేసీఆర్ రాగానే వాళ్ళు వచ్చి కేసీఆర్కి మద్దతు తెలిపి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న భావనను వ్యక్తీకరిస్తున్నారు, కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని వ్యక్తీకరిస్తున్నారు. అది వాళ్ళు జరుగుతున్నది. అందుకే 16 సీట్లలో మేమే ముందంజలో ఉన్నాం. ఎక్కడైనా వాళ్ళు ఇద్దరు కుమ్మక్కై ఒకరికొకరు వేసుకోవడానికి అంగీకారానికి వచ్చి టెక్నికల్గా మా పైన 2,000 గెలిస్తే కొన్ని సీట్లు గెలవచ్చాం, కానీ మేజర్ పార్ట్ మాకే వస్తున్న సందేహం లేదు. మేము ఇక్కడ ఇంకొక విషయాన్ని గ్యారెంటీ చెప్పగలం. ఎక్కడైనా 16లో బీఆర్ఎస్ 1 or 2 ప్లేసుల్లో ఉంటుంది. అంటే నెంబర్ 1, నెంబర్ 2, థర్డ్ ప్లేస్లోకి ఇక్కడ పోదు. కానీ ఆ 2 పార్టీలు ఒకరు గెలిచిన కాడ ఇంకొకరు థర్డ్ పొజిషన్లో ఉంటారు, చాలా దూరంగా ఉంటారు. అంటే వీళ్ళు ఓటు షిఫ్ట్ చేసుకుంటారు కాబట్టి. సో అంటే ఇది మనకి ఇస్తున్న ఇండికేషన్ ఏంటంటే రాష్ట్రం మొత్తం ఒకే తిరిగి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మిగతా ఇద్దరు కూడా కొన్ని సీట్లు సంపాదించుకోవడం కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో మాట వినబడుతుంది, కొన్ని స్థానాలలో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక మాట వినబడుతుంది. దీన్ని మీరేమంటారు? బీజేపీ కూడా కాంగ్రెస్ సమర్థిస్తుందని కదా మీరు ఆ ప్రశ్న కూడా వేయాల్సింది. వాళ్ళిద్దరికీ ఉన్న అవగాహన బయటపడదని చెప్పి, అది అర్థమైపోతుంది ప్రజలకి అని చెప్పి కొత్త డ్రామాకు తెలిసే ప్రయత్నం చేశారు. ఇవాళ మా శాసనమండలి సభ్యులు కవితను తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. అదే రేవంత్ రెడ్డి విషయంలో ఎప్పుడు కూడా మోడీ ఒక్క మాట అన్నాడు మాట్లాడి ఇక్కడికి వచ్చినప్పుడు. బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ బీజేపీ గురించి మోడీ గురించి మాట్లాడలేదు. రాష్ట్రంలో కేసీఆర్ గారు బయటకు వెళ్ళి బాగా ప్రజల్లో ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, వాళ్ళ దొంగతనాన్ని బయటపెట్టినప్పుడు ఒక కొత్త డ్రామా ఆడే ప్రయత్నం చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి అని చెప్పి ఏదో ఒక నోటీసులు పంపి ఢిల్లీ నుంచి ఒక నాటకం చేసి ఏగో మేము ఇద్దరం కూడా పడదు చూడు, మా ఇద్దరికి మేము శత్రువులను చూడని చెప్పి అనిపించుకునే ఒక ప్రయత్నం చేసి అది కూడా తేలిపోయింది. మళ్ళీ అది కూడా ఇప్పుడు తేలిపోయింది. ఆ హైదరాబాద్తోనే ఆ కేసును క్లోజ్ చేసి, ఢిల్లీ పోలీసులు వచ్చి అడావుడు చేసిపోయి హైదరాబాద్తోనే క్లోజ్ చేసి, హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి మేము వస్తాం కానీ మీరు విపదలు మీరు చేసుకోండి అని చెప్పి తేలిపోయింది. దాంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు ఒకరి మీద ఒకరు వాళ్ళు మాట్లాడుకొని చేసేది తప్ప కేసీఆర్ ఇద్దరితోని రాజీ లేని పోరాటం చేస్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలుసు. అయితే తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు, పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇంకా ఉంది ఉద్యమం అని చెప్పేసి అన్న మాటలు అసలు దేనికి సంకేతం? వాస్తవానికి తెలంగాణ హక్కులకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఆ మాట చెప్పారు కేసీఆర్. ఏం జరిగింది? రాష్ట్రం కాంగ్రెస్ చేతిలోకి పోయింది. తెల్లవారి వరకే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది, కేఆర్ఎంబీ చేతిలోకి వెళ్ళిపోయింది. పాలసీ పరంగా కూడా మన అధికారులు వెళ్ళి సంతకాలు పెట్టొచ్చారు. ప్రభుత్వానికి సోయి లేదా లోపాయికారి ఒప్పందంతో పెట్టినరా మౌనంగా ఉన్నారు. మొట్టమొదలు బీఆర్ఎస్ లేచి మాట్లాడి కేసీఆర్ గారు గర్జన చేసి మాట్లాడే మేము అసెంబ్లీలో కొట్లాడితే కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడో ఇచ్చేసిపోయింది, కేసీఆర్ ఇచ్చేసిపోయింది అని మాట్లాడి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా మేము ఆధారాలతో సహా నిరూపించినాం. ఈవెన్ నవంబర్ నెలలో కూడా కేఆర్ఎంబీ కేంద్రానికి ఉత్తరం రాసింది. కృష్ణపై ఉన్న ప్రాజెక్టులు మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంది, ఇప్పటికీ నిధులు కూడా ఇస్తుంది, కానీ తెలంగాణ ఇంతవరకు ఒప్పుకోవట్లేదు, అందుకనే మేము వాటిని స్వాధీనం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. అది బయట పెట్టిన తర్వాత కేసీఆర్ గారు నల్లగొండలో రైతాంగం తరఫున 1,00,000 మందితో సభ పెట్టి గర్జించిన తర్వాత తెల్లవారి అసెంబ్లీలో లేదు మేము ఇవ్వం, తెలంగాణలో మేము ఉంచుకుంటాం ఇవి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం రాసి పంపించారు. ఆ రోజు దానికి ఉన్న స్టేట్మెంట్లు చూడండి. ఆ రోజు
కేసీఆర్ అప్పుడే అప్పచెప్పేసిండు. దాని తర్వాత నువ్వు చేసి ఏం చేయాలి, మాకు ఇవ్వాలని రాయాలి. ఒకవేళ పోయి ఉంటే ఆల్రెడీ ప్రాజెక్టులు మాకు తిరిగి ఇవ్వండి, పలానా డేట్ నాడు మీకు ఇచ్చిండు కేసీఆర్ అని చెప్పాలి. ఏముంది తీర్మానంలో? కృష్ణ పైన ఉన్న ప్రాజెక్టులను దేన్ని కూడా మేము కేంద్రానికి అప్పచెప్పు అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేస్తుంది ఉంది కదా. అయిపోయి అబద్ధాలు ఆడి 4 రోజులు తప్పించుకునే ప్రయత్నం చేసేది కదా, 15 రోజుల పైగా. ఇవాళ గోదావరి సమస్య వచ్చింది. గోదావరిని తీసుకుపోయి కావేరీలో కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రం. ప్రయత్నం మొదలుపెట్టింది. ఎందుకు తమిళనాడుకు కర్ణాటక కొట్లాట అవుతుంది అక్కడ నీళ్ళ కొరకు, ఈ తీసుకుపోయి అక్కడికి ఇస్తామని చెప్పి. మరి గోదావరి గురించి కొట్లాడాలంటే ఎవరు కొట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ కొట్లాడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రయోజనాలు ఉన్నాయి. కర్ణాటకలో, తమిళనాడులో కాంగ్రెస్కి అవసరం ఉంది, బీజేపీకి అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి కూడా తెలంగాణను దోసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి అప్పుడు కొట్లాడాల్సింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తప్ప, కేసీఆర్ తప్ప. దాని కొరకే మరొక ఉద్యమం అవసరమే పరిస్థితి ఉంది అన్నమాట చెప్పినారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం సిపిఎం మీతో పొత్తులో భాగంగా మీతో కలిసి వచ్చింది. ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ఇదేమన్నా మీ మీద మీకేమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ ఎన్నికల్లో? లేదు కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాతో ఎవరైనా కలిసి రాలేదు. స్థానికంగా ఎక్కడికక్కడ నిర్ణయం తీసుకోమని చెప్పి ఆ సిపిఎం చెప్పినట్టుంది. సిపిఐ అసెంబ్లీలో స్పష్టంగా కాంగ్రెస్తో కలిసిపోయింది కదా. కొత్తలోనే గెలిచినాడు ఆయన పూర్ణమేం గారు. సో దాని ప్రభావం ఏముండదనే విషయం మనకు స్పష్టంగా తెలుసు. మొన్న వాళ్ళు అంత ప్రభావితం చేసేయగలిగిన స్థితిలో కూడా లేరు. బాగా సింక్ అయిపోయి ఉన్నారు. ఎక్కడో అక్కడక్కడ కొన్ని ఓట్లు తప్ప వారి అభ్యర్థులు నిలబడితేనే రావడం లేదు. ఇక్కడ మనం చూసినాం స్పష్టంగా. మన శాసనసభలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాం సిపిఐ కూడా. కాబట్టి వాళ్ళు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థితిలో లేరు. వాళ్ళు కొంత మేరకు ఉన్నారు తప్ప దాంట్లో లేరు. పార్లమెంట్ ఎన్నికల ముందు వ్యక్తిగత విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. అసలు ఈ వ్యక్తిగత విమర్శలు చేస్తేనే ఓట్లు రాలుతాయా? ఎందుకు ఇంత వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర మీడియాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మేము కూడా మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, నేను కూడా మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నాకైతే వాళ్ళ పేరు తీసుకున్న అలవాటు కూడా లేదు ఎప్పుడు. గత 10 ఏళ్ళు కూడా చూసారు. సరే ఉద్యమ సందర్భంలో నేను పెద్ద అయితే లేకపోయినా 10 ఏళ్ళుగా గత మంత్రిగా ఉన్న నేను కూడా ఒక్క మాట ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఈ జిల్లాలో కూడా. ఆనాడు కూడా పిసిసి అధ్యక్షుడు పేరు కూడా తీసుకోలేదు నేను ఎప్పుడు కూడా. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా. కానీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత దాంట్లో మార్పు వచ్చింది. మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణ తీసుకున్నారా, లేదా మీడియాలో ఒకరిద్దరు చాలా వికృతంగా మాట్లాడి ఆ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కొన్ని ఓట్లు సంపాదించుకోవడాన్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారా? ఏది మొత్తానికి కానీ అదొక ట్రెండ్ స్టార్ట్ చేసినారు. మాకు ఇష్టం లేకుండా సార్ కేసీఆర్ గారికి కానీ మా పార్టీ వరకు కూడా. మనం ఆంధ్రప్రదేశ్ని చూసినాం. దాన్ని మన దగ్గర ప్రజలు ఎట్లా ఈసడించుకున్నారో ఆశ్రయించుకున్నారో మనం చూసినాం. అయినా ఇవి మంచివి కావు వ్యక్తిగత విమర్శలు అనేది కేసీఆర్ గారి భావన. కానీ ఏమవుతుంది ఇక్కడ పదే మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మా నాయకుడిని మాట్లాడుతున్నప్పుడు, కేసీఆర్ గారి గురించి వాళ్ళ ఆ భాష మాట్లాడుతున్నప్పుడు మేము ఆ స్థాయిలో స్పందించకపోతే మా కార్యకర్తలు ఒప్పుకోవడం లేదు, ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఇళ్ళల్లో పోయినప్పుడు మాట్లాడుతున్నారు. ఏం సార్ మీరు మాకు టీవీలు చూస్తే చాలా కోపం వస్తుంది, కేసీఆర్ గారి గురించి వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే మీరు సపోర్ట్ చేయడం లేదండి ఎవరు కూడా అని చెప్పి. మేము అదే స్థాయిలో రిటార్ట్ చేయకపోతే కుదిరే పరిస్థితి లేకుండా వచ్చింది. నేను చాలా సందర్భంలో నేను నా మిత్రులందరితో మాట్లాడుతుంటాను. మరి ఏంది నన్ను కూడా వాళ్ళ భాష పొమ్మంటారా? మీరు ఏం చదివింది? నాకు అలవాట్లేదు కదా, నేను ఏళ్ళెన్సలు మీరు చూసినారు ఇక్కడ కానీ అక్కడ కానీ అంటే. లేదు సారిగా మీరు అట్లా ఉంటే కుదరదు, మీరు వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు సరిపోయే పద్ధతుల్లో కనుక వాళ్ళకి సమాధానం చెప్పకపోతే మన క్యాడర్లో నారాజు వస్తుంది, ప్రజల్లో కూడా ఎందుకో అది రాకపోతుంది, కేసీఆర్ని మీరు ప్రొటెక్ట్ చేస్తలేరు అనే భావన కూడా వస్తుంది. అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడకూడదు పెద్ద ఆయన కాబట్టి, కానీ మీరైనా మాట్లాడాలి చుట్టూ వాళ్ళు తప్పకుండా వాళ్ళు సరిపోయే పద్ధతుల్లో వాళ్ళకి అర్థమయ్యే భాషలనే మాట్లాడాలి మీరు. ఎందుకంటే వాళ్ళకి మీ భాష అర్థం కావడం లేదు, మీ పదాలు అర్థం కావట్లేదు. మరి కొంచెం మీరు కూడా కొంచెం పెంచాలి స్వరం అనే మాట కింద నుంచి వెళ్ళి మాకు చాలా ప్రెజర్ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. ఆయన కేసీఆర్ను పేగులు మెడకేసుకుంటా, కత్తెర జోలు పెట్టుకొని తిరుగుతున్నా, పేగులు మెడకేసుకుంటా, కనుగుడ్లు మీకు గోళీలు ఆడుకుంటా, 100 మీటర్లు బొందు పెడతా, కేసీఆర్ లాగు కూడా విక్తా, కేసీఆర్ లాగులో తొండర వదులుతా,
ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది. ఒక నాయకుడు ఒక పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు ఏమైంది, దానివల్ల జేబు దొంగలు పెరిగిపోయినారు రాష్ట్రంలో బాగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం మొదలుపెట్టినారు ఊర్లలో. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి మాటల వల్ల జరుగుతున్నాయి. మా సోషల్ మీడియా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. పోలీసులు కూడా ముఖ్యమంత్రి ఇది కోరుకుంటున్నాడు అని చెప్పి కేసులు పెట్టి మొదలుపెట్టినారు. ఇది జరుగుతుంది. మరి ఆ టైంలో నా దగ్గరికి వచ్చి ఒక కార్యకర్త అన్నాడు, ఇక్కడే కూర్చున్నాను నేను, నా ఎదురు కూర్చున్నారు అందరు. అంటే ఆయన వాడిన భాష చెప్తాను, నాకు ఇష్టం లేదు వాడను, కానీ ఏం సార్ వాడని లెసెస్ మాట్లాడుతుండు. కేసీఆర్ లాగు ఇప్పుడు మీకు ఏం చేస్తాడట, ఏం చూస్తాడట అన్నాడు. నువ్వు అన్నో వీడగానే మరి నేను అనగలుగుతాను అక్కడ. మేము అన్నట్టు చెప్పరు సార్ మీరు, ఇక్కడ ఇదే సోఫాలో కూర్చొని మాట్లాడమాట. అంటే ప్రజల్లో క్యాడర్లో అటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తమ ఇష్టమైన నాయకుడిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే, మరి తన వెంట ఉన్న వాళ్ళు డిఫెండ్ చేయకపోతే, సరైన ఎదురుదాడి చేయకపోతే యుద్ధమే కదా జరుగుతుంది. ఆ పద్ధతిలో ఉండాలి. వాడేం బాణం ఇస్తే మీరు ఆ బాణం వేయాలని కాడికి వచ్చింది. మాకు ఇష్టం లేదు వాస్తవం. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత స్పష్టంగా చెప్పారు, ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడవచ్చునా? మరి అనొచ్చు, నేను ముఖ్యమంత్రి ఉన్నాను అనుకుంటే నీకు ఉండిన రకాండు గుడ్లు ఎప్పుడో తీసేద్దును కదా. ఒక ముఖ్యమంత్రి కనుక అట్లా అనుకుంటే అది అయితే అదే పద్ధతి అట్లా ఉంటుందా? ఏం భాష అది? ఇవాళ ఊర్లలో ప్రజలే మర్చిపోయారు వాస్తవానికి ఈ భాష. గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇటువంటి భాష ఏదో మాట్లాడుతుంటారు. ఇవాళ వాళ్ళే మర్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఆ భాష ఆ పదాలు ఉపయోగిస్తే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి రిటార్ట్గా చెప్పేటప్పుడు కొంత మా క్యాడర్కు ధైర్యం ఇవ్వడానికి, ప్రజలకు మెసేజ్ ఇవ్వడానికి కొన్ని సందర్భాల్లో మేము కూడా అదే తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది, సమాధానం చెప్పాల్సి వస్తుంది తప్ప మేము వ్యక్తిగతంగా ఒక్కరోజు కూడా మా వాళ్ళని ఎవరిని చూడండి ఒక పదం చూడలేరు. ఇప్పటికి కూడా ఇష్టం లేదు ఆ విషయం. అది వాళ్ళు మానుకుంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయన తాబేదారులని కింద ఉన్న వారు కావచ్చు, ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాపం అంతకుముందు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. అరే అట్లా తిడితేనే ఆయన ముఖ్యమంత్రి అయినట్టు నేను కూడా అట్లా తిట్టాలి కావచ్చు అని చెప్పి భాష మార్చుకొని కాడికి వచ్చిండు. ఒకసారి మాట్లాడాడు, మేము సరిపోయిన ఎదురు దాడి పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు మూసుకున్నాడు. అంటే ఇది ఒక ట్రెండ్ తయారు చేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. ఇది మంచిది కాదు, ఇది మాకు ఇష్టం లేదు. అభ్యర్థుల ప్రచారాన్ని మీరు దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? మామూలుగా గ్రామంలో ఒక మండల నాయకుడు ఒక గ్రామానికి వెళ్తే కూడా కేసీఆర్ రోడ్ షోకి ఎట్లా స్పందన వస్తుందో జనం నుంచి ఆ పరిస్థితి ఉంది. మా వాళ్ళకి ఏదో చెప్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మా కార్యకర్తలు పోతున్నారు. వీళ్ళకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. అయ్యో మోసపోతే మేము పెద్ద కొడుకు 2 ఇస్తుండని ఊకి ఉండక చిన్నోడు ఏందో 4 ఇస్తానని ఆశపడిపోతుంది, ఆశపడ్డ నోట్లో పాసపడ్డదన్నట్టు అయిపోయాయి మా పని. ఈ భాష అంతా వాళ్ళే వాడుతున్నారు, చెప్తున్నారు వాళ్ళే. రైతులు ఏందిరా ఇట్లా అనుకోకపోతే గట్ల అయిపోయాయి, 10 వెనుకని ఆశపడితే ఉన్న 10 వాయి. ఈ రకంగా అందరినీ ఒక్కరిని కాదు, రైతులు, మహిళలు, యూత్, విద్యార్థినులు కూడా, కొత్తగా వచ్చిన ఓటర్లను కూడా మోసం చేసిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఏంది కాలేజీలలో ఉండగా నేను ఓట్లు వచ్చినాయి కదా 18 ఇయర్స్ రాసిన వాళ్ళందరికీ. వాళ్ళ ఓట్లు లాగడం కొరకు మీకు కాలేజీలలో మంచి కాలేజీలో ఫీజు వస్తుంది, సీట్ వస్తే ఫీజు కట్టుకోవడానికి లేవు, మీరు ఇంజనీరింగ్ ఇతర టెక్నికల్ విద్య చదివేటప్పటికి కంప్యూటర్స్ లేవు, మీకు కొనుక్కోవడానికి ఐప్యాడ్లు కొనుక్కోవడానికి పైసలు లేవు, ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి పైసలు లేవు, కాబట్టి మీకు అందరికీ 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా, మీరు ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు, ఏటీఎం కార్డు లాగా అని చెప్పి పాపం ఆ పిల్లలు మోసం చేసి, ఆడపిల్లల్ని ప్రత్యేకించి స్కూటీలు ఇస్తా అని చెప్పి నువ్వు మీ నాయన బతిలాడాల్సి వస్తుంది, మీ నాయన మీద ఆధారపడాల్సి వస్తుంది, లేదు మీ అన్న మీద ఆధారపడాల్సి వస్తుంది, చివరికి మీ తమ్ముని కూడా బతిలాడాల్సి వస్తుంది, మీ అన్న నాయన లేకపోతే కాలేజీ కూడా దించరమ్మని. కాబట్టి మా ప్రియాంక గాంధీ గారు మీ అందరి గురించి ఆలోచించి బాగా బాధపడుతున్నారు, కాబట్టి మీకు అందరికి స్కూటీలు ఇస్తే మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. చివరికి ఆ అమ్మాయిలు కూడా మోసం చేశారు. ఉచిత కరెంటు, ఉచిత బస్సు, వాళ్ళు ఒకటి వదిలిపెట్టి 420 కదా హామీలు. ఒక్క మనిషిని నిన్ను, నన్ను, ఆ కెమెరామెన్ అందరినీ మోసం చేసి ఒకరిని గీళ్ళని వదిలిపెట్టిన మనిషి లేడు. ఆగస్టు 15 వరకు హామీలు ఇస్తాం, లేని పక్షంలో దేనికంటే దానికి సిద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద మేము చాలా స్పష్టంగా చెప్పినాం కదా, నువ్వు దానికి సిద్ధపడి
హరీష్ రావు గారు మీరు ఫార్మాట్లు వేయలేదు అన్నారు. నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏ ఫార్మాట్లు ఇస్తే మేమందరం కూడా ఫార్మాట్లు ఇస్తాం. నాట్ ఓన్లీ హరీష్ రావు గారు, అందరం కూడా రెడీ ఉన్నాం. అందరం రెడీ ఉన్నాం. ముఖ్యమంత్రిని ఆ రోజు కనుక నేను చేయకపోతే, ఈ హామీలు 6 హామీలు 6 గ్యారెంటీలు కనుక అమలు చేయకపోతే నేను ఈ పద్ధతి రాజీనామా చేస్తానని చెప్పి ఇప్పుడు రాజీనామా లెటర్ ఏమని చెప్పండి, ఎవరు ఒక థర్డ్ పర్సన్ కాడ పెడదామంటే మేమందరం కూడా రెడీ ఉన్నాం. మేమందరం రెడీ ఉన్నామని చెప్తున్నాను నేను. ఒక్కరమే కాదు, మేమున్నాం 5 మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేము రేవంత్ రెడ్డి ఒక్కడి ఇస్తే సార్ మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అన్నమాట చెప్పినాం మేము ఆ రోజు. కానీ వెనక్కి పోయింది ఆయన. ఇవాళ రైతు బంధువులు నిన్న మధ్యాహ్నం చేస్తాం. కేసీఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ కేసీఆర్ వల్లనే ఇవాళ రైతు బంధు 5 ఎకరాల పైన వచ్చింది. సార్ క్లియర్ చెప్పిండు కేసీఆర్ గారు. ఎందుకు 5 ఎకరాలు దాటితే రైతు కాదా ఆయన? ఎంత చెట్టుకు అంతే గాలి. ఎక్కువ వ్యవసాయం ఉన్న రైతు ఎక్కువ అప్పుల పాలైండి అన్నాడు. 10 ఎకరాలు చేస్తే 10 ఎకరాలు ఎండిపోయింది. 10 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు, 10 ఎకరాలకు కరెంట్ ఇవ్వలేదు. మీరు ఆయనకి అయ్యింది. ఎందుకు ఇవ్వు? అంతమంది వ్యవసాయం చేస్తే పెట్టుబడి పెట్టాలి. ఏ ఎకరానికి ఆ ఎకరమే పెట్టుబడి పెట్టాలి. ఎందుకు ఇవ్వవు నువ్వు అనేది ఇప్పుడు మొదలైంది. వాళ్ళ మంత్రులు వాళ్ళ పరిపాలన ఎంత చెండాలం ఉందో చూసినమ్మా. ఇప్పుడు మంత్రి అంటే రైతు బంధు రాలేదు అని అంటే చెప్తాం కొడతా అంటాడు ఎక్కడన్నా. అప్పటికి నాట్ ఈవెన్ 10% కూడా రాలేదు. 1 ఎకరం లోపల వాళ్ళకి వచ్చింది. అప్పటికి నువ్వు చెప్తాం కొట్టమన్నాక 2 నెలల తర్వాత ఇవాళ నీ మంత్రి నాకే రాలేదు అని చెప్పిండు వ్యవసాయ శాఖ మంత్రి. మరి వాళ్ళ అంతర్గత తగాదాల వల్ల చెప్పిండు ఆయన బయటికి. ఇది ఇంకో మాట కూడా చెప్పిండు ఆయన, ఉద్యోగస్తులకు జీతాలకు ఇబ్బంది కావద్దు, 1వ తారీఖు నాడు ఇవ్వాలని చెప్పిండు మా పెద్ద ఆయన, మా ముఖ్యమంత్రి. రైతులది మళ్ళీ ఇంకా చూసుకుందాంలే, ఇవ్వకుండా ఏం లేదని చెప్పిండు అన్న మాట కూడా బయట వచ్చి ఇప్పుడు మొదలయ్యి భయం. ఈ ఎన్నికల కొరకు తాత్కాలికంగా మోసం చేయడం కొరకు ఒక్కసారి ఇస్తున్నాడు. నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి 5 ఎకరాల పైన పూలకి పతమైపోయినట్టు. ఇది వెరీ క్లియర్. ఈ ఒక్కరోజు అవసరం కొరకు చేస్తున్నది తప్ప ఇంకోటి కాదు. మీరు ఇంకో మాట కూడా, కేసీఆర్కి ఎందుకు వస్తుంది అంత ప్రజాదరణ అని అన్నప్పుడు ఇగో ఇది ఇటువంటిది. కేసీఆర్ ఉండి కొట్లాడబట్టి ఇవాళ ఇది వచ్చింది. దీని గురించి బీజేపీ మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. ఇంకొకటి కేసీఆర్ గొప్పతనం, కేసీఆర్ మ్యాగ్నానిటీ. ఏం చెప్పిండ్రు? నువ్వు ఎన్నికల కోడ్ ఉందని తప్పించుకునే ప్రయత్నం చేయకు, నువ్వు ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాయి, నేను సపోర్ట్గా నేను కూడా రాస్తాయి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. ఆ రోజు నువ్వు ఆపినావు నాకు ఓట్లు పడతాయని. ఈరోజు ఓట్లు ఏమైనా ప్రజలు ఎవరికైనా ఎన్ని రైతులు నేను సపోర్ట్ చేయడం సిద్ధంగా. గిది కేసీఆర్, గది కాంగ్రెస్. రైతుల కొరకు ఏ త్యాగానికైనా ఉన్న నాయకుడు కేసీఆర్. స్పష్టంగా ప్రజలు కనపడ్డది. అందుకే ప్రజలు ఇవాళ లక్షలాదిగా కదులుతున్నారు కేసీఆర్. కేసీఆర్ కొట్లాడడం వల్లనే ప్రజలకు రైతు బంధు వేస్తున్నారని చెప్పేసి, కొన్ని రోజుల తర్వాత 5 ఎకరాల ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మరోవైపు ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాయి. ఏదో 1-2 స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో తాము మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత అనూహ్య స్పందన వస్తుంది ప్రజల నుంచి. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, సూర్యాపేట నుంచి.